న్యాయ వ్యవస్థ సామాన్యుడు ఇమ్మీడియట్గా ఏం చేస్తారు, వారెంట్ ఇష్యూ చేస్తారు. 2 ఆయుధాలకు 3 ఆయుధాలకు పోలేదనుకో బెయిలబుల్ వారెంట్ ఫస్ట్ ఇష్యూ చేస్తారు, తర్వాత నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి విషయంలో బెయిలబుల్ వారెంటీలు ఉండవు, అరెస్ట్ వారెంట్లు ఏమి ఉండవు. అతను వాయిదాలకు పోకపోయినా ఏం అడగారు. అసలు అంతెందుకు, రఘురామకృష్ణరాజు పెట్టిన కేసులో A2 కదా జగన్మోహన్ రెడ్డి, అటెంప్ట్ మర్డర్ కేసే పెట్టిండుగా. కనీసం విచారణకు పిలిచిండు చంద్రబాబు నాయుడు. నాకు చెప్పమను, ఆ స్టేషన్ హౌస్ ఆఫీసరు. చంద్రబాబు నాయుడు ఎట్లా పిలుస్తాడండి? స్టేషన్ హౌస్ ఆఫీసర్ అండి. జగన్మోహన్ రెడ్డి విచారణకు పిలిచాడా? రఘురామకృష్ణరాజు కేసులో మిగతా వాళ్ళందరినీ వేసినప్పుడు A2 అతను అంటే ఏమి ఇంతవరకు ఎందుకు విచారణకు పిలవలేదు? ఏమీ చేయలేకపోతున్నారు. దాన్నే చేతగానితనము అంటారు. కనీసం జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇచ్చి విచారణకి పిలిచారా? మిగతా వాళ్ళు అందరిని పిలిచారు విచారణకి. A1 పిలిచారు, A7 దాకా పిలిచారు. A2ని ఎందుకు పిలవలేదు విచారణకి? అంటే మీరు ఒకటైనారు, రాజకీయ నాయకులు ఒకటరా, మనమేనా ఎదవలమో అని తెలుసుకున్నారు. వీళ్ళకి దూరంగా ఉంటే బాగుంటుందిరా అనుకుంటారు టీడీపీ కార్యకర్తలు. ఇళ్ళు ఒకటేను, బయటకు తిట్టుకుంటారు, అర్ధరాత్రి ఫోన్ చేసుకొని నీకు నేను నాకు నువ్వు అనుకుంటారు, సాల్రా నాయన అని చెప్పి ఇంక సైలెంట్గా ఉంటారు.